జావా స్క్రిప్ట్‌లో స్కోప్ అనే కాన్సెప్ట్ గురించి అడిగితే చాలామంది వేర్ అనే కీవర్డ్‌తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దానికి ఫంక్షన్ స్కోప్ ఉంటుంది. అదే లెట్టో, కాన్స్టో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తే వాటికి బ్లాక్ స్కోప్ ఉంటుంది అని చెప్తాం. బ్లాక్ స్కోప్ అంటే ఏంటి? మనము ఏదన్నా ఒక బ్లాక్‌లో వేరియబుల్‌ని లెట్‌తో కానీ, కాన్స్ట్‌తో కానీ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్‌ని నేను ఆ బ్లాక్ స్టార్టింగు, ఎండింగు మధ్యలో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాము. అందుకే లెట్‌కి, కాన్స్ట్‌కి బ్లాక్ స్కోప్ ఉంది అని చెప్తాం. ఇక్కడ లెట్‌కి, కాన్స్ట్‌కి ఫంక్షన్ స్కోప్ ఉండదా అంటే, వాటికి ఫంక్షన్ స్కోప్ కూడా ఉంటుంది. అంటే నేనిక్కడ ఒక ఫంక్షను డిస్‌ప్లే అని జెప్పి ఒకటి రాస్తున్నా. ఇప్పుడిది ఫంక్షను. ఈ ఫంక్షన్‌లో నేను 2 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేశాను. లెట్, కాన్స్ట్ తోటి. ఇప్పుడు కూడా నేను ఈ 2 వేరియబుల్స్‌ని ఈ ఫంక్షన్‌లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాను. అంటే లెట్‌కి, కాన్స్ట్‌కి ఫంక్షన్ స్కోప్ కూడా ఉంటుంది. ఎప్పుడు? వాటిని నేను ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తే. కానీ మనం ఎందుకు లెట్‌కి, కాన్స్ట్‌కి బ్లాక్ స్కోప్ ఉంటుంది అని చెప్తాము అనంటే, బ్లాక్ అనేది లోయెస్ట్ లెవెల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 నంబర్స్ ఉన్నాయి. 9, 10 అని. నేను 9 అని చెప్తున్నా. ఇప్పుడు 9 అయిందంటే 9 ట్రూ అవుతుంది. 9 ట్రూ అవుతుంది. 10 కన్నా ఇంకా ఏ నంబర్ అయినా ఆ కండిషన్ ట్రూయే అవుతుంది కదా! అంటే మనకి బ్లాక్ స్కోప్ అనేది లోయెస్ట్ లెవెల్. లెటర్ కాన్స్ట్‌కి బ్లాక్ స్కోప్ ఉంది అంటే దానికన్నా హైయర్ లెవెల్ ఫంక్షన్ స్కోప్ కూడా ఉంటుంది కదా! అండ్ దానికన్నా హై లెవెల్ ఏంటంటే గ్లోబల్ స్కోప్. ఇదెప్పుడొస్తుంది అనంటే నేను ఒక వేరియబుల్‌ని ఒక ఫంక్షన్‌లో కాదు, బ్లాక్‌లో కాదు, ఔట్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ డిక్లేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ x 100 అని అంటున్నానంటే ఆ లైన్ కాడ నుంచి మన ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా నేను దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే దానికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. సో, లెట్‌కే కాన్స్ట్‌కి బ్లాక్ స్కోప్ ఉంటుంది అని చెప్తున్నామంటే, దాని హైయెస్ట్ లెవెల్ అయిన ఫంక్షన్ స్కోప్ ఉంటుంది. గ్లోబల్ స్కోప్ ఉంటుంది. ఫంక్షన్ స్కోప్ ఎప్పుడొస్తుంది? నేను వాటిని ఒక ఫంక్షన్‌లో డిక్లేర్ చేస్తే. అండ్ గ్లోబల్ స్కోప్ ఎప్పుడొస్తుంది? ఔట్ సైడ్ ఆఫ్ ఫంక్షను, ఔట్ సైడ్ ఆఫ్ బ్లాకు డిక్లేర్ చేస్తే. మనము వేర్‌కి ఫంక్షన్ స్కోప్ ఉంటుందని చెప్తాము. దానికన్నా హైయెస్ట్ లెవెల్ గ్లోబల్ స్కోప్ కూడా ఉంటుంది. అంటే నేను ఒక వేరియబుల్‌ని వేర్ అనే కీవర్డ్‌తో ఔట్ సైడ్ డిక్లేర్ చేస్తే, ఆ వేరియబుల్‌కి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. మనం చెప్పేదేంటంటే, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ చెప్తున్నాము. అండ్ వేర్‌కి స్టార్టింగ్ లెవెల్ ఫంక్షన్ స్కోపు. దానికి బ్లాక్ స్కోప్ ఉండదు. అంటే నేను ఒక బ్లాక్‌లా ఇలా తీసుకొని, దీంట్లో నేను నమ్1 100 అని చెప్పి ఇస్తే, ఇక్కడ నేను నమ్1 అనేదాన్ని ఒక బ్లాక్‌లో డిక్లేర్ చేశాను వేర్ అనే కీవర్డ్‌తో. వేర్‌తో డిక్లేర్ చేసిన దానికి బ్లాక్ స్కోప్ ఉండదు కదా! అంటే నేను ఈ బ్లాక్ అయిపోయాక కూడా నేను ఆ నమ్1నే యాక్సెస్ చేసుకున్నా ఎర్రర్ రాదు. ఎందుకంటే వేర్‌కి బ్లాక్ స్కోప్ లేదు. బ్లాక్ స్కోప్ ఉంది అనంటే, ఆ బ్లాక్‌లో డిక్లేర్ చేసినవి ఆ బ్లాక్‌లో మాత్రమే యాక్సెసిబుల్